నమస్తే అండి ప్రకాష్ నమస్తే గారు. కిషోర్ గారు. టీఆర్ఎస్‌ని టీఆర్ఎస్‌గా మార్చాలి. మారిస్తే మళ్ళీ గతంలో వైభవం వస్తుందని జెప్పి ఒక రకంగా ఒక వాదనలైతే బయటకొస్తున్నాయి. దాన్ని ఏం జెప్తారు ఆ విషయం మీద మీరు? అంటే ఒక మంచి ఉద్దేశ్యం కోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనేది పెట్టారు. హ్మ్. ఆ రోజు నన్ను ఆ సభకు ఆహ్వానించకపోయినా, నా అంతట నేను పోతానన్నా రానియ్యకపోయినా, ఓకే. మనసు నిండా కోపం నింపుకున్నా, ఆ! మీడియా ముందు మాత్రం ఆయన నిర్ణయం కరెక్ట్ అని చెప్పాను. ఎందుకంటే మన మన వ్యక్తిగత అభిప్రాయాలు కాదు గదా! హ్మ్. ఆనాడు ఎందుకు అవసరమైంది బీఆర్ఎస్ అనేది? హ్మ్. అంటే ఆయన తెలంగాణకు చేయాల్సినంత చేశాడు. చేయగలిగినంత చేశాడంటే కరెక్ట్ అయితది. చేయాల్సినంత చె చేయకపోయినా చేయగలిగినంత చేశాడు. ఆయనే 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులు వాళ్ళకిచ్చే ప్రయోజనాలు, ఇక్కడ నీళ్లు, కాళేశ్వరం ద్వారా సమకూరిన ప్రయోజనాలు విపరీతంగా అన్ని భాషలల్లా ప్రచారం చేశాడు. హ్మ్. అన్ని దిక్కుల కూడా కేసీఆర్ పట్ల సానుకూల స్పందనొచ్చింది. యెస్. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల వాళ్ళు బస్సులేసుకొనొచ్చి, మా గ్రామాలను కలుపుకోండి మీ దానిలో అన్నారు. హ్మ్. మీరు మహారాష్ట్రకొస్తే మేము గెలిపిస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏం చేశాయంటే కేసీఆర్‌లో కొత్త ఆలోచనలకు ప్రాణం పోసాయి, రూపం పోసాయి. ఏంటంటే మనం ఇక్కడ బాగా చేశాం. 5 ఏళ్ల కింది కంటే ఇప్పుడు ఇంకా బాగా చేశాం. హ్మ్. అప్పుడు కాళేశ్వరం రాలేదు. అప్పుడు ఒక కాన్సెప్టే అది పనులు జరుగుతా ఉండే. ఇప్పుడు నీళ్ళిచ్చాం. 60 లక్షల ఎకరాలు అప్పటికే సాగైంది. కాబట్టి అప్పుడు 88 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు దళిత బంధు లాంటి మంచి కార్యక్రమాలు పెట్టాం కాబట్టి మనకు అంతకంటే తక్కువ సీట్లు రావు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని దేశంలో 70 ఏళ్ళు దాటినా గూడా, 80 ఏళ్ళు వస్తున్నా గూడా, మౌలిక సమస్యలను పరిష్కరించలేకపోయినాయి 2 పార్టీలు. హ్మ్. ఇంకొక ప్రత్యామ్నాయ శక్తి రావాలి. రైట్. దేశం కోసం ఆలోచించాడు. పడుతున్న వర్షంలో సగం గూడా వాడుకోవట్లేదు మనం. హ్మ్. 70,000 టీఎంసీలు ఉంటే 35,000 టీఎంసీలకు గూడా ప్రాజెక్టులు కట్టుకోలేకపోయినాం. హ్మ్. పంటలు ఎండిపోతా ఉన్నాయి. పొలాలు బీళ్లు బారిపోతా ఉన్నాయి. ఇంకా పేదరికం విలయతాండవం చేస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు. ఓవరాల్‌గా ఆలోచించి ఇంకోటి రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తా ఉంది. రైట్. డెవల్యూషన్‌లో గాని, సహకరించడంలో గాని. ఇప్పుడు జరుగుతున్న ఆ! దీని విషయంలో ఆ! గాని, ఆ! డీలిమిటేషన్ విషయంలో. ఏదో ఒక రకంగా ఈ 2 పార్టీలకు ఆల్టర్‌నేటివ్‌గా రైట్. ఎప్పటికైనా ఒక థర్డ్ ఫోర్స్ రావాలి. హ్మ్. అంటే కేసీఆర్ కంటే గొప్ప లీడర్ ఎవరు లేరు ఆ రోజుల్లో. హ్మ్. సమకాలీన మమతా బెనర్జీ ఉన్నా, ఇంకక్కడ స్టాలిన్ ఉన్నా, వీళ్ళందరూ ఉన్నా గూడా ఈయనంత విజనరీ కాదు వాళ్ళు. హ్మ్. ఈయన ప్రతి విషయాన్ని ఆలోచించాడు. బాగా స్టడీ చేశాడు. ఆయన టైమ్‌ను, ఎనర్జీని అంతా గూడా కరెక్టే. కానీ బీఆర్ఎస్‌ని టీఆర్ఎస్‌గా నన్ను హ్మ్. చెప్పనీయండి. ఓకే. ఆ! అయితే అంత గొప్ప విజనరీ గదా! హ్మ్. ఆయన ఇక్కడ పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక, ఇక్కడ పదిలంగానే ఉంది నా పరిస్థితి, ఎక్స్‌పాండ్ అయిదాం అనుకున్నాడు. రైట్. ఓకే. సరే ఓవరాల్‌గా చూసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తది? సరే కేసీఆర్ నన్ను పట్టించుకోకపోవచ్చు. నన్ను ఆ మీటింగ్‌కి రానియకపోవచ్చు. కానీ, అదెందుకులెండి ఇప్పుడు. ఆ! కానీ, ఆ! కానీ, ఆ! కానీ ఆయన విజన్‌ను నేను అభినందించిన. రైట్. ఆయన పెట్టింది మంచి నిర్ణయం అని చెప్పాను. నేనే గాదు, ఆయన మంత్రివర్గం చెప్పింది, ఆయన ఎమ్మెల్యేలు చెప్పారు, ఆయన పార్టీ వాళ్ళు చెప్పారు. అది తప్పుడు నిర్ణయం అని నేను అన్నా. హ్మ్. కానీ ప్రజలు ఎప్పుడైతే ఆయనను ఓడించారో, ఫుల్ స్టాప్ పడ్డది దానికి. కామ పడలేదు. రైట్. నా దృష్టిలో అది ఫుల్ స్టాప్. హ్మ్. ఇదే అనుభవం ఎన్టీ రామారావు గారికి కూడా వచ్చింది. హ్మ్. 1988లో చాలా దూసుకుపోతున్నాడు ఎన్టీ రామారావు ఇక్కడ అవును. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. 83, 84. ఆ! అయితే నేనెందుకు మా దేశవ్యాప్తంగా తెలుగుదేశాన్ని వ్యాపింపజేయకూడదని చెప్పి జాతీయ పార్టీ పెట్టాడు. 89 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఓడిపోయారాయన. కేసీఆర్ గారికి కూడా అదే రిజల్ట్ వచ్చింది. హ్మ్. రావడంతోనే అది ఆగిపోయింది. ఇప్పుడున్న ప్రజల యొక్క ఆకాంక్ష ఏందంటే తెలంగాణ అస్తిత్వంలో టీఆర్ఎస్ భాగం. హ్మ్. టీఆర్ఎస్‌ది తెలంగాణ నుంచి విడదీయరాని చరిత్ర. హ్మ్. అవును. ఉద్యమాల ఎవడో ఒకడు దాంట్లో. చరిత్ర. హ్మ్. తెలంగాణను సాధించిన చరిత్ర. టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమ పార్టీ అస్తిత్వం. రైట్. తప్పు చేసినా గూడా ప్రజల దృష్టిలో ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. ఏదో అది గూడా ఒక కారణం కావచ్చు. నేనైతే 26వ కారణంగా చెప్తా దాన్ని. హుహు. అదేంటి? ఎందుకంటే కారు కారు గుర్తయితే ఉంది గదా! అవును. ఉంది. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయినా కారు గుర్తయితే ఉంది ఉంది. గదా! ఉంది. రూరల్ ప్రజలే గదా ఓట్లేసింది. వాళ్ళు టీఆర్ఎసా, బీఆర్ఎసా అని చూడలే గదా! అవును. అదొక కారణము. బట్ అది లీస్ట్ కారణం. హ్మ్. దానివల్లనే ఓడిపోయానంటే నేను ఒప్పుకోను. ఓకే. బట్ ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే చాలామంది మార్చండి. అంటే ఇక్కడ పోగొట్టుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవటమా? టీఆర్ఎస్ అస్తిత్వం. టీఆర్ఎస్ అస్తిత్వం పోయింది. ఆ! మళ్ళా టీఆర్ఎస్ అస్తిత్వం రావాలి.
ఓకే. కానీ నేను కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా. నేను చాలాసార్లు బయట నుంచి కూడా అన్నా. అది వాళ్ళ ఇష్టం, పార్టీ వాళ్ళది. నేను ఇప్పుడు అందులో లేను. దో ఐ వాజ్ ద ఫౌండర్. ఆ పార్టీకి ఫౌండరు. కానీ ఒక అపవాదు రాదా? ఏమని? బీఆర్ఎస్‌ని టీఆర్ఎస్‌గా మార్చుకున్నారు. మళ్ళీ గెలవలేక మళ్ళీ ఎవరు టీఆర్ఎస్‌ని గొప్ప టీఆర్ఎస్‌గా ఎవరు గొప్ప నాయకుడు తెలుసా? ఆ! అవసరాన్ని గమనించి ఒక్కడుగు 2 అడుగులు ముందుకు లంఘించడానికి, రైట్. అంటే జంప్ చేయడానికి. హ్మ్. ఓ చిన్న వాగు వస్తది. హ్మ్. నువ్వు నడుచుకుంటూ పోతే అందులో మునిగిపోతావు. జంప్ చేయడానికి ఒక్కడుగు వెనక్కేస్తే తప్పెట్లయితది? అంతే కరెక్ట్. ఓటమి ఎప్పుడు అది విఫలమైంది కాదు. కాదు. ఓటమి అనేది గెలుపుకు ఒక మెట్టు. ఆ ఓటమిని ఒక గెలుపు కోసం ప్రయత్నిస్తూ ఒక మెట్టుగా తీసుకొని ఒక్కడుగు వెనక్కేసి పరుగు లంకించడం లంఘించడం అనేది ఇప్పటి అవసరం. యెస్. అది కరెక్ట్. కాబట్టి కేసీఆర్‌లో ఆ విఘ్నత ఉన్నది. హ్మ్. ఇప్పుడు ఎవరెవరో అనామకులు కావచ్చు, లేకుంటే ఈ పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు. రైట్. వాళ్ళు ఇది ఎన్‌క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళ బలహీనతకు సూచిక అది. హ్మ్. ఎంగిలి ప్లేట్‌లో తినాలనుకోవడం అనేది ఒక విఘ్నత కలిగిన నాయకులకు గానీ, నాయకురాళ్ళకు గానీ మీరు అన్నదానికి అది నాకు అది అర్థమైందండి. సంస్కారం కాదు. ఆ! టీఆర్ఎస్ ఒక ఎంగిలి ప్లేటు హ్మ్. ఆడ పెట్టిండ్లు. యెస్. నేను అల్ల తింటా అంటే ఎట్లా? నువ్వు పెద్ద సమర్థత నీ లోపల ఉంటే నువ్వెందుకు కొత్త ప్లేట్ తీసుకోవు? నీ అంతట నువ్వెందుకు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకోవు? ఎవరో వదిలేసిన ఎంగిల్ ప్లేట్‌కో మెతుకులు తిందామనే ఆశ ఎందుకు నీకు? ఇంతకంటే వేరే భాషలో నేను చెప్పలేను. ఇది సంస్కారపూరితమైన భాష అని నేను అనుకుంటున్నా. కాబట్టి నీ ఎంగిల్ ప్లేట్ ఎవడో తీసుకపోయి పెట్టుకునేదానికంటే నువ్వే కడుక్కొని తినరా బాబు అని చెప్తున్నాం బీఆర్ఎస్ నాయకులకు. మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఈ పేరు ఎవరికి అలాట్ చేయకూడదు, మేము మళ్ళీ రివైవ్ చేసుకుంటున్నాం, మాకే కేటాయించండి అని అడగడం అనేది ఇవాటి అవసరము. అది నేను మీ ద్వారా కేసీఆర్ గారికి కానీ, ఆ పార్టీ నాయకత్వానికి కానీ ఈ ప్రజల ఆకాంక్షను నేను తెలియజేస్తున్నాను. నిర్ణయం వాళ్ళ ఇష్టం. హ్మ్. అంటే వాళ్ళు టీఆర్ఎస్ అని పెట్టుకుంటేనే వస్తారా? టీఆర్ఎస్ అని పెట్టుకోకపోతే రారా అధికారంలోకి అంటే అవును. హ్మ్. అసలు ఆ ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే ఈ క్షణాన ఎలక్షన్ జరిగిన వచ్చేది బీఆర్ఎస్ఏ. ఆ పార్టీ పేరున్నా లేకున్నా వస్తుంది. బట్ ఇది మీ అస్తిత్వం టీఆర్ఎస్లో ఉంది, బీఆర్ఎస్లో లేదు. సో, అది మీ అస్తిత్వ వేదిక ద్వారా కూడా తెలియజేస్తారు. అంటే పొలిటికల్ పార్టీలకు మేమేం చెప్పము. ఆ! ప్రజల సమస్యల మీద మాత్రం సూచనలు చేస్తాము. రైట్. మూసి శుద్ధీకరణ కావాలి, సుందరీకరణ కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒక నివేదిక ఇస్తాం. హ్మ్. బాగా స్టడీ చేసి ఇస్తాం. హ్మ్. ఇంకో 1 మంత్ అయినా స్టడీ చేసి ఇస్తాం. రైట్. రాబోయే నెలలో రాజేందర్ సింగ్ గారిని ఇక్కడ పిలిచి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా హ్మ్. మేధా పట్కర్ గారిని పిలిచి ఒక సభ నిర్వహించి తీర్మానం చేస్తాం. హుహు. ఒకవేళ వినలేదనుకోండి, ఎవరైతే శుద్ధీకరణ కోసం ప్రయత్నిస్తున్న పార్టీలు కానీ, వేదికలు కానీ ఉన్నాయో హ్మ్. ప్రియారిటీ శుద్ధీకరణకి ఇవ్వండి, తర్వాత సుందరీకరణ చేయండి. సుందరీకరణకి ఇవ్వండి అని. సుందరీకరణ వ్యతిరేకం కాదు. హ్మ్. వనరులను సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రియారిటీ ఇది. ముఖ్యమంత్రి గారి మాటల్లోనే నల్గొండ మూసీ బాధితుల గురించి, పంటల గురించి, భూముల గురించి ఎంత కాలుష్యం అయిపోయినాయి, అది పరిష్కారం కావడానికి మొదటి ప్రియారిటీ ఇవ్వండి. యెస్. ఏ పార్టీని సమర్థించడం కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్న వేదికే, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న వేదికే. రైట్. కానీ ప్రజల సమస్యలు రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పుడు మేము అవి పట్టించుకోమని చెప్పే వేదిక కాదు ఇది. డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటుంది. కాళోజీ గొడవ ప్రజల గొడవ అన్నట్టుగా ప్రజల గొడవే నా గొడవ అని కాళోజీ అన్నారు. యెస్. అవును. ఇది కాళోజీ వారసత్వంగా తీసుకుంటున్నది, జయశంకర్ వారసత్వంగా తీసుకుంటున్నది. మా ఐకాన్ సింబల్ జయశంకర్ గారి ఫోటో. హుహు. మా ఎంబ్లమే తెలంగాణ తల్లి. ఇప్పటి తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే, తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలంలో ఆరాధించిన తెలంగాణ తెలంగాణ తల్లి. తల్లి. చేతిలో బతుకమ్మ ఉన్న తెలంగాణ తల్లి, నెత్తి మీద కిరీటం ఉన్న తెలంగాణ తల్లి. ఒక మహోజ్వల సంస్కృతికి, భవిష్యత్తుకు రూపంగా నిలిచిన తెలంగాణ తల్లి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ తల్లి మా ఎంబ్లం. రైట్. కాబట్టి తెలంగాణ సకల రంగాలల్లో విలసిల్లాలి, విరాజిల్లాలి. ఇక్కడి ఔన్నత్యం ప్రపంచ దేశాలకే ఒక తలమానికం కావాలి అనే విధంగా ఆ సంస్కృతిని, సంస్కారాన్ని ఇటు ప్రజలకు, అటు రాజకీయ నాయకులకు చెప్పడానికి పెట్టుకున్న వేదిక తెలంగాణ అస్తిత్వ వేదిక. అస్తిత్వ